నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మీడియా న్యూస్ స్వాగతం. నేను సోనియారావు. మీడియా న్యూస్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ రాత్రికి విదేశీ టూర్కు జగన్. యూకే, స్విట్జర్లాండ్లో పర్యటన. ఏపీలో ఫలితాల తర్వాత ప్రతిదారులకు ఛాన్స్. పోలీసు బలగాలను అప్రమత్తం చేసిన ఇంటెలిజెన్స్. కవితతో బీఆర్ఎస్ నేతల ములాఖత్. తిహార్ జైల్లో కలిసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్కా సుమన్. మాదాపూర్లో కారు బీభత్సం. పాల వ్యాపారిపై దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి. తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు. జూన్ మొదటి వారంలో రుతుపవనాలు రాక. మళ్లీ ఎన్డీఏదే అధికారం. పేదల కోసం నిర్ణయాలు తీసుకోబోతున్నామన్న మోదీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం రుస్తుంబాద గ్రామంలో ఉద్రిక్తత చోటు. ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ పనులను రైతులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. రైతులను అరెస్ట్ చేసి ప్రైవేట్ వాహనంలో తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఘటనా స్థలిలో భారీగా పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు మోహరించారు. అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్లో అందిస్తారు. ఎస్ సతీష్. గుడ్ ఆఫ్టర్నూన్ సోని. నర్సాపురం మండలం రుస్తుంబాదలో గ్రామంలో ఒక ఎన్జీఎస్ పైప్ లైన్ నిమిత్తం పనులను అడ్డుకున్నారు, పోలీసులు అడ్డుకున్నారు. కాకపోతే రైతులు ఎప్పటి నుంచో కూడా గతంలో 2-3 సార్లు కూడా ఇలాగ పైప్ లైన్లు వేసే టైంలో రైతులందరినీ కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అయినా సరే ఇప్పుడు మళ్ళీ ఇదే క్రమంలో రైతుల్ని మళ్ళీ ఇబ్బంది పెడుతున్నట్టు అక్కడ పండించే పొలాల్లోంచి పైప్ లైన్లు వెళ్ళడం అన్నది ఎంతవరకు అని చెప్పి రైతులు ఒక 100 మంది పైన రైతులు ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా రైతులను అరెస్ట్ చేసి ప్రైవేట్ వాహనంలో తరలించి పోలీసులు బలగాలు కూడా రావడం జరిగింది. సంఘటన స్థలంలో ఇప్పుడు స్థానికంగా పోటీ చేసిన నాయకర్ అయితే అక్కడికి రావడం జరిగింది. నాయకర్ వచ్చిన తర్వాత అటు రెవెన్యూ వాళ్ళని పోలీసులకు చెప్పి అధికారులను కూడా అధికారులపై మండిపడ్డారని ఇక్కడ సంఘటన జరుగుతుంది. రైతులు చాలా ఇబ్బంది పడుతూ పంట పొలాల్లోంచి ఈ గ్యాస్ పైప్ లైన్లు వెళ్ళడం అనేది చాలా ఆశాకరం అని చెప్పి ఇక్కడ రైతులు వాపోతున్నారు. పొద్దు నుంచి కూడా ఇక్కడ రైతులకి, పోలీసులకి, అలాగే అధికారులకి మధ్యన వాగ్దానం గొడవ జరుగుతుంది. సోని, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సతీష్. Hey,
స్వతంత్ర ఎక్స్క్లూజివ్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద గ్రామం లోయలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ పనులను రైతులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. రైతులను అరెస్ట్ చేసి ప్రైవేట్ వాహనంలో తరలించారు. ఘటనా స్థలిలో భారీగా పోలీసులు రెవెన్యూ ఉద్యోగులు మోహరించారు. అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. ఎవరున్నారు చూడు లాక్కండిరా. ఎవరున్నారు చూడు లాక్కండిరా. ఎవరున్నారు చూడు లాక్కండిరా. ఏం ఫోన్ ఇది? ఐఫోనా? OnePlus. సార్ మాకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు ములాఖత్ అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కవితను జైల్లో కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, లోక్సభ ఎన్నికల పోలింగ్ సర్లీ గురించి వారిని ఆమె అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం. అదేవిధంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిన విషయంపై వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు ములాఖత్ అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కవితను జైల్లో కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, లోక్సభ ఎన్నికల పోలింగ్ సర్లీ గురించి వారిని ఆమె అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం. అదేవిధంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిన విషయంపై వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలు మోహరించాయి. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పర్యవేక్షణలో టెక్కలు చేరుకుని అక్కడి నుంచి నౌపడ, మూలపేట తదితర ప్రాంతాల్లో బలగాలు విస్తృతంగా మోహరించాయి. మూలపేట పోర్ట్ నిర్మాణ ప్రాంతం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా పోలీస్ యంత్రాంగం మోహరించినట్లు తెలుస్తోంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజువల్స్ చూడొచ్చు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలు మోహరించాయి. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పర్యవేక్షణలో టెక్కలు చేరుకుని అక్కడి నుంచి నౌపడ, మూలపేట తదితర ప్రాంతాల్లో బలగాలు విస్తృతంగా మోహరించాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరి ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ గిరి. సోని, అయితే నిన్నటి నుంచే కూడా ఇక్కడ మూలపేటలో ఈ యొక్క పనులను అయితే ఉంటామని చెప్పి హెచ్చరికలు అయితే వచ్చాయని చెప్పి స్థానిక పోలీసులు అయితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని మనకు తెలుస్తుంది. అయితే వెంటనే జిల్లా ఎస్పీ రాధిక దీనిపైన ఉన్న రెండు నియోజకవర్గాల్లో ఎట్టి ఇబ్బందులు లేకుండా ఒక్కసారిగా టెక్కల్లోని మాత్రమే ఇటువంటివి ఈ ఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయని రావడంతో వెంటనే మూలపేట ప్రాంతానికి భారీ ఎత్తునే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడాను పోలీసు బలగాలను అయితే సుమారు 700 మంది వరకు మెన్ని అక్కడ చేర్చి చుట్టుపక్కల ప్రాంతాలు అటు మూలపేట, అటు భవనపాడు ప్రాంతాలకు అయితే తరలించడం అయితే జరిగింది. ఇప్పుడైతే పూర్తిగా టెక్కల్ నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులను అయితే ఉదయం నుంచి కూడాను ఈ యొక్క హౌస్ అరెస్ట్ అయితే చేశారని కూడా మనకు తెలుస్తుంది. పెద్ద ఎత్తున అయితే ఈ టీడీపీ వారు ఈ అల్లర్లకు పాల్పడతారా అనే ఉద్దేశంతో చేశారా లేక ఎవరైనా ఫిర్యాదు చేశారని అయితే మనకి తెలియాల్సి అయితే ఉంది. ఇప్పటికైతే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పోలీసు బలగాలతోనే అంతా కూడా నియోజకవర్గం అంతా మోహరించి ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గిరి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఏపీ సీఎం జగన్ ఇవాళ విదేశీ టూర్ కు బయలుదేరి వెళ్లనున్నారు. సీఎం జగన్ 11 గంటలకు లండన్ బయలుదేరనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి యూకే, స్విట్జర్లాండ్ లో పర్యటించనున్నారు. విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయన ఫారిన్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. జూన్ 1తో సీఎం జగన్ విదేశీ టూర్ ముగియనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఏపీ సీఎం జగన్ ఇవాళ విదేశీ టూర్ కు బయలుదేరి వెళ్తున్నారు. సీఎం జగన్ 11 గంటలకు లండన్ బయలుదేరినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్. సరే, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాత్రికి విదేశీ పర్యటనకు బయలుదేరుతున్నారు. రాత్రి 11 గంటలకు ఆయన విదేశీ పర్యటనకు బయలుదేరుతారు. ఆయనతో పాటు ఆయన సతీమణి భారతి కూడా విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు. విదేశీ పర్యటనకు సంబంధించి ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి
సిబిఐ కోర్టులో అనుమతి కోసం పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సిబిఐ కోర్టు కూడా ఆయనకు ఈ 17వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ముగిసినటువంటి నేపథ్యంలో తన కూతుళ్లను చూసేందుకు ఆయన విదేశీ పర్యటనకు వెళ్తూ ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు యూకేలో చదువుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ పర్యటనకు వెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. సీఎం ఈ పర్యటనలో స్విట్జర్లాండ్ అదేవిధంగా బ్రిటన్ లో పర్యటిస్తారు. ఈ రోజు నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు కూడా ఆయన పర్యటన ఉంటుంది. వచ్చే నెల 1వ తేదీన ఆయన తిరిగి స్వదేశానికి రానున్నారు. రాష్ట్రంలో గత 2 నెలలుగా ఎన్నికల ప్రచారంతో సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా బిజీగా ఉన్నారు. సిద్ధం అలాగే మేమంతా సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఆ తర్వాత బస్సు యాత్ర కూడా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజు 3 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభల్లో కూడా ఆయన పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 2 నెలల పాటు రెస్ట్లెస్ గా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యవహారంతో పాటు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ నెల 13వ తేదీన పోలింగ్ కూడా ముగిసినటువంటి నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ శ్రేణులకు అదే రకమైనటువంటి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఎన్నికల హడావుడి రాష్ట్రంలో ముగిసినటువంటి నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రమేష్. సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ్లల్లా మళ్లీ గుడారంలో ఉండక తప్పదని, వారు రామ మందిరంపై బుల్డోజర్ నడుపుతారని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. రామ్ మందిర్పై సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ మార్చాలని అనుకుంటోందని మోదీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని బరాబంకీలో ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ కూటమి పార్టీలు అధికారం కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారని దుమ్మెత్తిపోశారు. మతపరమైన రిజర్వేషన్లకు కర్ణాటక హబ్గా మారిందని, ఓబీసీ రిజర్వేషన్లపై కోత కోసి ముస్లింలకు కర్ణాటక సర్కార్ కట్టపెట్టిందని ప్రధాని విమర్శించారు. ఒక పక్క దేశహితం కోరే ఎన్డీఏ, మరో పక్క దేశాన్ని నాశనం చేసే ఇండియా కూటమి ఉన్నాయని మోదీ అన్నారు. देश में कुछ नहीं है भाई, उनके लिए तो उनका परिवार और पावर, यही उनका खेल है. सपा कांग्रेस वाले सरकार में आए तो रामलला को फिर से टेंट में भेजेंगे और मंदिर पर बुलडोजर चलवा देंगे. इनके लिए देश में कुछ नहीं है भाई, उनके लिए तो उनका परिवार और पावर, यही उनका खेल है. सपा कांग्रेस वाले सरकार में आए तो रामलला को फिर से टेंट में भेजेंगे. साथियों, आज आपके एक तरफ देश हित के लिए समर्पित बीजेपी, एनडीए
इसका गठबंधन है और दूसरी तरफ देश में अस्थिरता पैदा करने के लिए इंडी गठबंधन मैदान में है। जैसे जैसे चुनाव आगे बढ़ रहा है, ये इंडी वाले ताश के पत्तों की तरह बिखरना शुरू हो गए हैं। साथियों, आज आपके త్వరలో ఎన్డీఏ మూడో ప్రభుత్వం వస్తోందని, పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో చర్యలు తీసుకుంటామని ప్రధాని తెలిపారు. కాంగ్రెస్ హిందూ ముస్లిం అంటూ రాజకీయం చేస్తోందని ప్రధాని అన్నారు. 4 जून बहुत दूर नहीं है। आज पूरा देश जानता है, पूरी दुनिया जानती है कि मोदी सरकार की हैट्रिक बनने जा रही है। नई सरकार में मुझे गरीबों के लिए, युवाओं के लिए, महिलाओं के लिए, किसानों के लिए बहुत सारे बड़े फैसले लेने हैं और इसलिए मैं बाराबंकी और मोहनलालगंज के लोगों से आशीर्वाद मांगने 4 जून बहुत తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం అంతా ఈవీఎంలలో భద్రంగా దాగుంది. అయితే భారీ స్థాయిలో కొన్ని చోట్ల నమోదైన పోలింగ్ విషయంలో రాజకీయ పార్టీలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఈ పరిస్థితిలో అందరి దృష్టి నెలకొన్న పార్లమెంట్ స్థానం మెదక్. మరి ఇక్కడ గెలుపు విషయంలో పార్టీల లెక్కలు ఎలా ఉన్నాయి? వాచ్ స్టోరీ. మెదక్ ఎంపీ స్థానం బీఆర్ఎస్ కు కంచుకోట లాంటిది. పైగా సిట్టింగ్ ఎంపీ సీటు కూడా. ఇలాంటి చోట గెలుపు అన్ని పార్టీలకు, ప్రత్యేకించి బీఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైందనే చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మెదక్ ఎంపీ స్థానంలో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 75% పైగా ఓటింగ్ నమోదు కావడంతో అన్ని పార్టీలు వారి వారి అంచనాల్లో మునిగిపోయున్నాయి. పైగా 2019 ఎన్నికలతో పోలిస్తే 4% ఎక్కువ పోలింగ్ రికార్డు కావడంతో గెలుపు ఎవరిదన్న లెక్కలు వేస్తున్నాయి అన్ని పార్టీలు. నిజానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎంపీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవి. ఇంకా చెప్పాలంటే కేసీఆర్, హరీష్ రావుకు ఈ స్థానంలో పార్టీ గెలుపు సాధించడం అత్యంత ముఖ్యం. 2004 నుంచి 2019 వరకు ఇక్కడ 5 సార్లు ఎన్నికలు జరిగాయి. 2014లో కేసీఆర్ ఎంపీగా విజయం సాధించినప్పటికీ గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, సీఎం అయ్యారు. దీంతో ఎంపీ పదవికి రాజీనామా సమర్పించారాయన. ఫలితంగా నాడు జరిగిన ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అనంతరం 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధించి బీఆర్ఎస్ సత్తా చాటారు కొత్త ప్రభాకర్ రెడ్డి. ఇటీవలే జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ హైదరాబాద్ మినహా జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీచిన మెదక్ లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 గులాబీ పార్టీ సొంతం చేసుకుని జిల్లాపై పట్టు నిరూపించుకుంది. అటు మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట కూడా ఈ లోక్సభ స్థానం పరిధిలో ఉండడంతో గులాబీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేశాయి. ఒకానొక దశలో మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా పోటీ చేస్తారని ప్రచారం సాగినా చివరకు మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామరెడ్డిని బరిలో నిలిపారు. ఇటు కేసీఆర్, అటు హరీష్ సహా ఇతర నేతలు ప్రచార పర్వంలో దిగారు. మెదక్, సిద్దిపేట, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి అసెంబ్లీ పరిధిలో భారీ సభలు, రోడ్ షోలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హస్తం పార్టీ తరపున నీలం మధు పోటీ చేయగా కమలం తరపున రఘునందన్ రావు బరిలో దిగారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించగా బీజేపీ తరపున స్వయంగా మోడీ, అమిత్ షాలు రంగంలోకి దిగారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం తమ వంతుగా చేశారు.
ఇతర నియోజకవర్గాలకు భిన్నంగా బీఆర్ఎస్ ఈ స్థానంలో బలంగా ఉండడంతో ఇప్పుడు అన్ని పార్టీలు ఓటింగ్పై పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నాయి. బూత్ల వారీగా పోలింగ్ వివరాలను, ఆయా అసెంబ్లీ స్థానాల పరిధిలో పరిణామాలను, అనుకూలతలు, ప్రతికూలతల ఆధారంగా ఓటర్లు ఎటువైపు నిలిచారు, ఎవరికి హ్యాండ్ ఇచ్చారు అని అంచనాకొస్తున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా అన్ని పార్టీలు ఓ అంచనాకొచ్చినట్లు తెలుస్తోంది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకలో బీఆర్ఎస్ మెజారిటీ సాధిస్తుందని భావిస్తున్నారు. పటాన్చెరు, నర్సాపూర్లో స్వల్ప మెజారిటీ ఉంటుందని లెక్కలేస్తోంది గులాబీ పార్టీ. అదే సమయంలో సంగారెడ్డి, మెదక్, పటాన్చెరు, నర్సాపూర్, గజ్వేల్పై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, పటాన్చెరులో తమకు పరిస్థితి సానుకూలంగా ఉందని కమలం చెబుతోంది. ఇలా ఎవరి అంచనాలు, ఎవరి లెక్కలు ఎలా ఉన్నా అంతిమ నిర్ణేత మాత్రం ఓటరే. మరి ఆ ఓటరన్నా ఎవరికి ఓటేశారు, ఎవరిని గెలిపించబోతున్నారన్నది జూన్ 4న తేలనుంది. వేసవికాలం చివరికి వచ్చేసింది. ఇక రాబోయేది వర్షాకాలం. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు జస్టిస్ పిసి ఘోష్. జూన్ 10లోగా ప్రాజెక్టులో భాగమైన అన్నారం, సుందిల బ్యారేజీలకు మరమ్మతులు చేసి పూర్తిగా వాటిని పునరుద్ధరించాలని ఆదేశించారు. దీంతో అతి త్వరలోనే రంగంలోకి దిగనున్నారు అధికారులు. పనులు చేయించనున్నారు. మరి ఆలోగా పనులు పూర్తయ్యేనా? ఋతుపవనాలు ముంచుకొస్తున్న నేపథ్యంలో అందరి చూపు ఇప్పుడు కాళేశ్వరం మరమ్మతులపైనే నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతాయా? అనుకున్న సమయంలోగా పూర్తవుతాయా? నైరుతి ఋతుపవనాలు అతి త్వరలోనే రానున్నాయి అన్న వాతావరణ శాఖ సూచనల వేళ ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. యావత్ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా భావించి కాళేశ్వరం పేరుతో భారీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అత్యంత వేగంగా నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూసింది. దీనికి సాటి రాగల ప్రాజెక్టు మరోటి లేదని చెప్పుకొచ్చారు నాటి పాలకులు. ఇదంతా ఒకెత్తు. కొన్ని నెలల పాటు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది. నిజమే, ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకల కారణంగా బ్యారేజీ నిర్మాణం పూర్తయిన కొద్ది రోజులకే మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోయాయి. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని కొన్ని పిల్లర్లు 5 అడుగుల మేర కుంగిపోవడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత కాళేశ్వరంలో భాగమైన సుందిలలోనూ భంగపడింది. దీంతో కొద్ది రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసేందుకు వీలు లేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇటు సాగునీరుకు అటు తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే తెలంగాణలో ప్రభుత్వం మారడం, రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు విచారణకు ఆదేశించడం చకాచకా జరిగిపోయాయి. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన ప్రాజెక్టులు, బ్యారేజీలు దెబ్బతిన్నాయని, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై న్యాయ విచారణ జరుపుతున్నారు జస్టిస్ పిసి ఘోష్. ఇందులో భాగంగా ఆయన ఇటీవలే రాష్ట్రంలో పర్యటించారు. అనంతరం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSAకు లేఖ రాశారు జస్టిస్ పిసి ఘోష్. జస్టిస్ పిసి ఘోష్ లేఖకు స్పందిస్తూ బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి తీసుకున్న చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఓ మధ్యంతర నివేదికను ఇచ్చింది. దీంతో ఆ రిపోర్టర్ను పరిశీలించిన జస్టిస్ పిసి ఘోష్ అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు జూన్ 10 కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ మరింత దెబ్బతినకుండా నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జస్టిస్ పిసి ఘోష్ సూచనలతో పాటు NDSA మధ్యంతర నివేదికతో మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న గేట్లను ఎత్తడం లేదంటే 10 రోజులు పూర్తిగా తొలగించాలని ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ L&Tని నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటికే ఆదేశించారు. సాధారణంగా ప్రతి ఏటా జూన్ నెలలో మేడిగడ్డకు వరదలు వస్తుంటాయి.
అప్పటి నుంచి ప్రారంభమై ఫిబ్రవరి వరకు కొనసాగుతాయి. దీంతో ఈసారి వరదలు తగ్గుముఖం పట్టాక బ్యారేజీ పైన షీట్ ఫైల్స్తో కాపర్ డ్యాం నిర్మించనున్నారు. మరోవైపు అన్నారం సుందిల బ్యారేజీలో పునాది కింద రంధ్రాలున్నట్లు గుర్తించారు. పునాది కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే రంధ్రాలు ఏర్పడినట్లు నిపుణులు తేల్చారు. వీటిని వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు సరిచేయనున్నారు. అయితే ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే రావచ్చంటూ అంచనాలు వేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే నైరుతి రుతుపవనాల్లో కదలిక వచ్చిందంటూ చెప్పుకొచ్చింది. అదే జరిగితే వర్షాలు మే నెలాఖరు నాటికే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీంతో జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశాల మేరకు పనులను గడువులోగా పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీకి ఇప్పటికే పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. ఇంకా కొన్ని చేయాల్సి ఉంది. అయితే ఆ పరీక్షల అనంతరమే 7వ బ్లాక్ను తొలగించాలా, ఆ బ్లాక్ కుంగిపోవడంతో దాని ప్రభావం 6-8 బ్లాక్లపై పడిందా అన్నది తేలనుంది. ఒకవేళ ప్రభావం పడిందని తేలితే మొత్తం ఆ 3 బ్లాకులు తొలగించి కొత్త బ్లాకులు నిర్మించాలా, లేదంటే ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ చర్చల ప్రస్తావనతో ముందుకొచ్చింది. ఛత్తీస్గఢ్ సర్కార్ చర్చలపై నోరు మెదపకుండా బూటకపు ఎన్కౌంటర్లతో మారణ హోమం సృష్టిస్తోందని మావోయిస్టు పార్టీ దండకారణ్య అధికార ప్రతినిధి వికల్ప్ మండిపడ్డారు. చర్చలకు పిలుపునిచ్చిన సర్కార్ సైలెంట్ వెనుక అంతర్యం ఏంటి? మావోయిస్టులు అంటున్నట్లు దండకారణ్యంలో జరుగుతున్నవన్నీ బూటకపు ఎన్కౌంటర్లేనా? వాచ్ ది స్టోరీ. కొద్ది రోజులుగా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, తుపాకుల తూటాలతో అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. మావోయిస్టులను వేటాడడమే టార్గెట్ గా అడవిని జల్లెడపట్టి తుపాకులతో విరుచుకోపడుతున్నాయి భద్రతా దళాలు. దీంతో వారి వ్యూహాలకు చిక్కిన నక్సల్స్ ఎందరో ఇటీవలి కాలంలో మృత్యువాత పడ్డారు. వరుస ఘటనలపై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఆపరేషన్ కగార్ పేరిట బూటకపు ఎన్కౌంటర్లతో దండకారణ్యంలో మరణహోమం జరుగుతుందని స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ మండిపడ్డారు. 5 నెలల్లో 27 ఎన్కౌంటర్లు, 18 ఫేక్ ఎన్కౌంటర్లు జరిగాయని, 107 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారని, మృతుల్లో 45 మంది వరకు సాధారణ పౌరులే ఉన్నారని తెలిపారు. మరోపక్క ప్రభుత్వంతో చర్చకు సిద్ధమని తెలిపినా స్పందించడం లేదని ఆరోపించారు. ప్రజా సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి చర్చలకు అనుకూల వాతావరణం కల్పించాలని కోరారు. ప్రధాని మోదీ, అమిత్ షా, విష్ణుదేవ్ సాయి, విజయ్ శర్మ ఆదేశాలతోనే మావోయిస్టులపై దాడులు జరిగాయన్నారు వికల్ప్. భద్రతా బలగాల విజయాల కోసం పెద్ద సంఖ్యలో మావోయిస్టుల మృతులను చిత్రీకరిస్తున్నారని, శత్రు దేశాలపై యుద్ధం తరహాలో మావోయిస్టులపై దాడులకు పాల్పడుతున్నారని లేఖలో తెలిపారు. భారీగా సాయుధ బలగాలను మోహరించి మారణ హోమాన్ని సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. యుద్ధ ట్యాంకులను మోహరిస్తున్నారని, వైమానిక దళానికి చెందిన గరుడ కమాండాలతో డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా దాడులకు తెగబడుతున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల పట్ల ప్రజా సంఘాలు, సానుభూతి పరులు అలర్ట్గా ఉండాలని కోరారు. దండకారణ్యంలో జరుగుతున్న మారణ హోమానికి బీజేపీ నేతలే బాధ్యత వహించాలంటూ లేఖలో పేర్కొన్నారు నక్సలైట్ల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నక్సలైట్లతో చర్చలు జరిపింది ప్రభుత్వం. ఆనాడు హోంమంత్రిగా ఉన్న జానారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున చర్చలకు నక్సలైట్లను ఆహ్వానించారు. నక్సల్స్ తో ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. అలా అడవుల నుండి అన్నలను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అప్పటి పీపుల్స్ వార్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏఓబి సెక్రటరీ సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు గణేష్, జనశక్తి నేతలు అమర్, రియాజ్లు హైదరాబాద్ కు వచ్చారు. 2004 అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో నక్సలైట్ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. చర్చల ప్రక్రియ మొదలైన కాలమంతా రాష్ట్రమంతా శాంతియుత వాతావరణం కనిపించింది. మొదటి దఫా చర్చల అనంతరం మళ్లీ కథ మొదటికొచ్చింది. ఎన్కౌంటర్లు మళ్లీ మొదలయ్యాయి. ఏకంగా శాంతి చర్చల్లో పాల్గొన్న నక్సలైట్ నాయకుడు రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. దీంతో శాంతి చర్చల ప్రక్రియ అర్ధాంతరంగా ముగిసింది.
ప్రధానంగా ఏపీ, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కలిపే దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2004 తర్వాత మధ్య భారతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కాల్పుల మోతలు నిత్య కృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో 2010లో హింసకు స్వస్తి పలికేందుకు ఆనాటి కేంద్ర మంత్రి చిదంబరం మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో మావోయిస్టులు దాడి చేసి 40 మందిని హతం చేసిన నేపథ్యంలో ఆయన ఈ పిలుపునిచ్చారు. నక్సల్స్తో చర్చలకు తేదీని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. ఎజెండాలో మావోయిస్టులు ఏమైనా చేర్చవచ్చునని, అయితే చర్చల కాలంలో హింసకు పాల్పడవద్దని ఆయన సూచించారు. ఈ కాలంలో ప్రభుత్వం కూడా ఏ విధమైన ఆపరేషన్ చేపట్టవద్దని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన ప్రతిపాదనకు మావోయిస్టులు కూడా సానుకూలంగా స్పందించారు. కానీ చర్చల విధి విధానాలపై సంప్రదింపులు జరుపుతున్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ఆజాద్ ఎన్కౌంటర్ తో ఆ కథ అక్కడే ముగిసిపోయింది. ప్రభుత్వం చర్చలకు పిలిచి చంపిందని అప్పుడు ప్రజాస్వామికవాదులు ఆరోపించారు. తాజాగా మావోయిస్టు పార్టీ మరోసారి చర్చల ప్రస్తావన చేసింది. ప్రభుత్వం చర్చలకు సిద్ధమంటూనే మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేసేందుకు మారణహోమం సృష్టిస్తుందని ఆరోపించారు. కాల్పుల విరమణ ప్రకటించి జైల్లో ఉన్న తమ నేతలకు విడుదల చేస్తే వారే ప్రభుత్వంతో మాట్లాడతారని మావోయిస్టు నేత వికల్ప్ స్పష్టం చేశారు. మరి మావోయిస్టులతో చర్చలకు సర్కారు ముందుకొస్తుందా? దండకారణ్యంలో బాంబుల మోత ఆగుతుందా? లేదంటే షరామాములే అన్నట్టు ఎదురు కాల్పులతో అటవీ ప్రాంతాలు దద్దరిల్లుతాయా అనేది వేచి చూడాలి. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్పై దాడికి నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ మహిళా మోర్చా డిమాండ్ చేసింది. మహిళా మోర్చా ఆధ్వర్యంలో అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. ఓ మహిళా ఎంపీకే రక్షణ లేదా అని వారు నిలదీశారు. మే 13న స్వాతి మాలివాల్పై సీఎం ఇంట్లోనే కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ దాడి చేసి కొట్టినట్లు స్వాతి ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ టోన్ మార్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో యూటర్న్ తీసుకున్నారు. హిందూ ముస్లిం రాజకీయాలు చేయకూడదని తాను సంకల్పం తీసుకున్నట్లు వారణాసిలో తాజాగా ప్రకటించారు. హిందూ ముస్లిం అని విడదీయబోనని, అలా చేసిన రోజున తాను రాజకీయాలకి అర్హుడిని కాదని ప్రధాని మోదీ ప్రకటించి ఆశ్చర్యపరిచారు. తన ఎన్నికల ప్రసంగాల్లో తానెప్పుడు ముస్లింలను చొరబాటుదారులని అనలేదని, ఎక్కువ పిల్లలను కలిగిన ఉన్న ముస్లింలేనని కూడా అనలేదని ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడం చర్చనీయాంశమైంది. అన్నమాట కాదనడం రాజకీయ నాయకుడి లక్షణం. రాజకీయాల్లో కాకలు తీరిన నరేంద్ర మోదీ తాజాగా తాను ముస్లింలపై ద్వేషభావంతో మాట్లాడలేదని పేర్కొన్నారు. తనకు అందరూ సమానమేనని, సబ్కా సాత్ సబ్కా వికాస్ తన మార్గమని వివరించారు. ప్రధాని ఒక్కసారిగా ఇలా యూటర్న్ తీసుకోవడానికి కారణమేమిటో. రాజస్థాన్లోని బాన్సువాడలో గత నెల 21న ఓ ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను లాగేసుకుని ముస్లింలకు కట్టబెడుతుందని అన్నారు. మోదీ ఆ ప్రసంగం పూర్తిగా ముస్లింలపై విద్వేషమే. ముస్లింలనే ప్రస్తావిస్తూ పిల్లలు ఎక్కువ మంది ఉన్నవారు చొరబాట్లుదారులు అని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ను ఫిర్యాదు చేసింది. బీజేపీ అధికారికంగా రూపొందించిన వీడియోలో ఈ మాటలు రికార్డయ్యాయి. ఆ వీడియోను ఉపసంహరించాలని ఎన్నికల కమిషన్ కూడా ఆదేశించింది. తన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు, మీడియా వక్రీకరిస్తున్నాయని మోదీ మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను, సంపదను ముస్లింలకు పంచేస్తారని మరో ఎన్నికల సభలో మోడీ స్పష్టంగా పేర్కొన్నారు. హిందువుల మెడలో మంగళసూత్రాలను కూడా లాగుకుని ముస్లింలకు దారదత్తం చేస్తారని కూడా అన్నారు. ఈ అంశంపైనే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వద్రా కౌంటర్ ఇస్తూ దేశం కోసం తన తల్లి మంగళసూత్రాన్ని త్యాగం చేసిందని చెప్పుకొచ్చారు. ఈ అంశాలన్నీ మీడియాలో వచ్చాయి.
లోక్సభ ఎన్నికల ప్రచారం ఆరంభంలో మోదీ ప్రసంగాలకు, రెండో విడతల పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రసంగాల్లో స్పష్టమైన మార్పు వచ్చింది, స్వరం మారింది. కాంగ్రెస్ను, ముస్లింలను టార్గెట్ చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ ఎన్నడూ ముస్లింలను మచ్చిక చేసుకునేందుకే విధానాలు అనుసరిస్తూ వచ్చిందని విమర్శించడంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ముస్లింల రిజర్వేషన్లను పెంచడాన్ని, కర్ణాటకలో ముస్లింలను రిజర్వేషన్ల కోసం బీసీ కోటా కింద తీర్చడాన్ని దుమ్మెత్తిపోశారు మోదీ. कांग्रेस की मानसिकता तो हमेशा तुष्टीकरण वाली रही है, लेकिन बाला साहब की बात करने वाले भी कांग्रेस का कुर्ता पकड़ करके खड़े रहे हैं. कांग्रेस अलगाववादियों, आतंकवादियों का समर्थन करती है. नकली शिवसेना उसके साथ खड़ी है. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 60 ఏళ్లలో మత విద్వేషం పెరిగిపోయిందని తాజాగా అజంగఢ్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో పాక్ టెర్రరిజాన్ని పెంచి దేశం పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడినా భారత్ కఠినంగా వ్యవహరించలేదని, తమ హయాంలోనే సర్జికల్ స్ట్రైక్స్ చేశామని మోదీ చెప్పుకొచ్చారు. నక్సల్స్ విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు మెతక వైఖరి అవలంబించాయని దుమ్మెత్తిపోశారు. ఇటీవల పాకిస్తాన్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, పాక్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయన్న వ్యాఖ్యలను మోదీ తనకు అనుకూలంగా మార్చుకుని ఓట్లు దండుకునే ప్రసంగాలే చేశారు. कांग्रेस उस समय चाहती थी कि देश के सारे बजट का 15% सिर्फ मुसलमानों पर खर्च हो. तब भाजपा के जबरदस्त विरोध के बाद ये कामयाब नहीं हो पाए थे, लेकिन अब ये सारे पुराने एजेंडे की. ప్రధాని మోదీ గత 10 ఏళ్లలో దేశంలో నెలకొన్న నిరుద్యోగం, రైతుల డిమాండ్లు వంటి అంశాలను కానీ, చేసిన అభివృద్ధి, సాధించిన ఘనకార్యాలను ఏ ప్రసంగాల్లోనూ ప్రస్తావించకుండా కేవలం ప్రత్యర్థులపై కారాలు నూరే ప్రసంగాలనే చేశారు. లోక్సభ ఎన్నికల్లో 4వ విడత పోలింగ్ కూడా ముగిసింది. అంటే 377 స్థానాలు ఎన్నికలు పూర్తయ్యాయి. మిగతా 3 విడతల్లో ఢిల్లీ, పంజాబ్ సహా 163 స్థానాల పోలింగ్ మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో మోదీ తన శైలి మార్చుకోవడానికి, యూటర్ను తీసుకోవడానికి కారణం ఏమిటి? మోదీ వ్యూహాల్లో ఇది ఓ భాగమా? పార్టీ శ్రేణుల్లో పెరిగిపోతున్న నిరాశ, నిస్పృహలను తొలగించేందుకు కొత్త ఎత్తుగడ? పోలింగ్ సరళి చూసిన తర్వాత తీసుకున్న అపద్ధర్మ దిద్దుబాటు ప్లాన్లో భాగమా? చూడాలి. లోక్సభ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్న వేళ ఎన్డీఏ ఇండియా కూటమి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ అజంగఢ్, జూన్పూర్లలో సుడిగాలి పర్యటన చేస్తూ బహిరంగ సభలో ప్రసంగిస్తుంటే, ఈ మధ్య జైలు నుంచి విడుదలైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమి తరఫున లక్నోలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని ఆరోపణలకు కేజ్రీవాల్ కౌంటర్ ఇవ్వడంతో ప్రచారం వేడెక్కింది. లోక్సభ ఎన్నికలు 4వ దశ పూర్తయింది. ఇంతవరకు 377 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. మరో 169 స్థానాలకు ఎన్నికలు జరగాల్సిన స్థితిలో మిగతా అన్ని నియోజకవర్గాల్లో విజయం కోసం ఎన్డీఏ ఇండియా కూటమి ప్రచారం డోస్ పెంచాయి. 2 పక్షాల స్టార్ క్యాంపెయినర్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా దేశంలో మతపరమైన ఉద్రిక్తతలను కాంగ్రెస్ రెచ్చగొడుతోందని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని తానే బయటపెట్టారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎంత బలం కూడగట్టినా పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయబోమని ప్రధాని స్పష్టం చేశారు. అజంగఢ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ బహిరంగ సభలో కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. మోదీ గ్యారంటీపై ప్రజలకు నమ్మకం ఉందని ప్రధాని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టమే మోదీ గ్యారంటీకి తాజా ఉదాహరణ అని అన్నారు. సీఏఏ కింద నిన్ననే పలువురు వలస వచ్చిన వారికి భారతీయ పౌరసత్వం ఇచ్చినట్లు తెలిపారు. ప్రజలంతా బీజేపీ, ఎన్డీఏ కూటమితోనే ఉన్నారని స్పష్టం చేశారు. మోదీ వెళ్తే సీఏఏ రద్దయిపోతుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఏఏను ఎవరూ తొలగించలేరని మోదీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ और इंडी गठबंधन वालों ने इनके साथ क्या किया? इन्होंने सीएए के नाम पर ऐसा झूठ का पहाड़ खड़ा कर दिया, ऐसा झूठ चलाया. सपा, कांग्रेस जैसे दलों ने यूपी सहित
पूरे देश को दंगों की आग में झोंकने का भरपूर प्रयास किया। आज तक ये इंडी गठबंधन वाले कहते हैं कि मोदी ये जो सीएए लाया है ना, जिस दिन मोदी जाएगा ये सीएए भी जाएगा। भाइयों बहनों, क्या इस देश में अब कोई माई का लाल पैदा हुआ है जो सीఏ को खत्म कर सके? బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు తొలగిస్తారని చెప్పారు. లక్నోలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో కలిసి కేజ్రీవాల్ ఇండియా కూటమి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆయన హెచ్చరించారు. మోదీ అమిత్ షాను ప్రధాని చేసేందుకు ఈ ఎన్నికల్లో ఎక్కువ కష్టపడుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ గెలిస్తే యూపీ ముఖ్యమంత్రి పదవి నుంచి యోగి ఆదిత్యనాథ్ను తొలగిస్తారన్నారు. జూన్ 4వ తేదీన భారత కూటమి అధికారంలోకి వస్తుందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని కేజ్రీవాల్ చెప్పారు. देश के सभी मतदाताओं से इंडिया गठबंधन को भारी भरकम वोट देने के लिए, भारी मात्रा में वोट देने के लिए अपील करने के लिए आया हूं। मैं 4 बातें रखना चाहता हूं। पहले चारों बिंदु बता देता हूं, फिर उसको डिटेल में एक्सप्लेन करूंगा। पहला ये कि ये चुनाव भारतीय जनता पार्टी, मोदी जी अपने लिए वोट नहीं, योगी आदित्यनाथ जी को अगर ये लोग जीत गए तो योगी आदित्यनाथ जी को 2 से 3 महीने के अंदर उत्तर प्रदेश के सीएम पद से हटा दिया जाएगा। नंबर 3, इन लोगों की पूरी तैयारी है, अगर ये लोग जीत गए तो संविधान को बदल के एससी एसटी और ओबीसी का रिजर्वेशन खत्म कर दिया जाएगा। और नंबर 4, जो आंकड़े अब देश भर से आ रहे हैं वो ये दिखा रहे हैं कि 4 जून को इंडिया गठबंधन की सरकार बनने जा रही है और एनडीए को और बीजेपी को बहुत कम सीटें मिलने जा रही हैं। ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ఇండియా కూటమి విజయం ఖాయమన్నారు. ఈసారి బీజేపీకి 220 లోపే ఎంపీ సీట్లు వస్తాయన్నారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. Yes, KV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.